मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है, बल्कि भारत के संरक्षक, सनातन धर्म के संरक्षक है। इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की। అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. सोचिए, अगर ये किले नहीं होते तो हम हमारे हजारों मंदिरों की क्या स्थिति होती, तमिलनाडु में क्या होता, आंध्रा के मंदिरों की क्या स्थिति होती। जरा सोचिए, आज बाला साहेब होते तो क्या सोचते। बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, एकजुट भारत, నిలబడి ఉన్న భారతం, కలిసికట్టుగా ఉన్న భారతం. అంతే, బాలాసాహెబ్ ఠాకరే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. बाला साहेब ठाकरे जी चाहते हैं एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं। वो चाहते थे राम मंदिर, जिसे एनडीए ने पूरा करके दिखाया। उनकी हर इच्छा को पूरा करने में लगी है एनडीए सरकार. शिवरायांनी सांगितले होते की मराठा तिथू का मेळ व्हावा, धर्म वाढ, महाराष्ट्र धर्म वाढवावा. अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हम बटना है और कमजोर होना है, मन विडिपोवाला, बलहीन अव्वाला, या जुड़ना है और मजबूत बनना है. हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है, या जुड़ना है और उज्जवल भविष्य बनना है. हमें बटना है और अराजकता की फैलने देना है, या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है. మనం ఆలోచించాల్సింది, దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో బెంగళూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. हुंकारों से महलों को नींव उखड़ जाती, हुंकारों से महलों को नींव उखड़ जाती, सांसों के बल से ताज हवा में उड़ता है. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్ని ఎదుర్కోగలరు? మీరు కలిసికట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది.
जनता की रोके राह समय में ताऊ कहां, जनता की रोके राह समय में ताऊ कहां, वह जिधर चाहती काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है। ఇది నీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది.